అంటే స్టార్టింగ్ మీకు ప్రాంప్టర్ ఉండకపోవునా సార్? లేదు. న్యూస్ చదివి చూడకుండా చెప్పేవాళ్ళా? అమ్మా! చాలా గ్రేట్ సార్ అసలు నిజంగా. ఏం లేదు, అందులో ఏముంది, భలే దానివే. అంటే సార్ ఇప్పుడు నేను ఒక టాపిక్ చూస్తాను న్యూస్ పేపర్లో, నా వాడుక భాషలో చెప్తా కానీ నా భాషలో నాకు రాదు సార్. అది చాలా నిజంగా గర్వించదగ్గ విషయం అసలు. అంటే ఇక్కడ ఒకటి ఉంది తల్లి, దేని మీద అయితే మనకి ఇష్టం ఉంటుందో అది కష్టం లేకుండా అందుకుంటాం కదా. ఇప్పుడు మీరు ఇలా యాంకర్ చేయాలి అన్నది మీకు ఇష్టం, ఇది కష్టం అనిపిస్తుందా? లేదుగా. లేదు. వార్తలు చదవటం మాకు ఇష్టం. అంటే అట్లా న్యూస్ పేపర్ చూసి బై హార్ట్ చేసి అంటే ప్రాంప్టర్ లేకుండా ఎన్ని సంవత్సరాలు చెప్పారు సార్ మీరు అలా? 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. ఆ తర్వాత ప్రాంప్టర్ వచ్చింది. వచ్చింది. ప్రాంప్టర్ వచ్చిన తర్వాత ఈజీ అనిపించిందా సార్? కొంచెం సేమ్ అనిపించిందా? దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఎందుకు? ప్రాంప్టర్ అంటే మన చేతిలో ఉన్న కాగితము ఎదురుగుండా కనబడుతుంటుంది, అది పైకి జరుపుతూ ఉండాలి. అది జరుపుతున్నప్పుడు ఆ పైన లైన్ మిస్ అయితే మనం వెతుక్కోవాలి. అవును. తర్వాత ఎట్లా వచ్చినాయంటే ఈ మొత్తం న్యూస్ ఐటమ్ని వాళ్ళు ఎలక్ట్రానిక్గా ఫీడ్ చేస్తారు. ఆ స్పీడ్ కంట్రోల్ మనకి ఇస్తారు. అది పెడితే గబగబా వెళ్ళిపోతుంది. మన స్పీడ్కి అది లేదనుకోండి, ప్రధానమంత్రి గారు అనే లోపల ఐటమ్ అయిపోతుంది. ఎవరండి అని వెతుక్కోవాలి. అంటే ఏదైనా కూడా సాధనమున సమకూరు పనులు ధరలోన అన్నారు. అంటే ధర అంటే ధర కాదు, భూమిలో సాధన అంటే అభ్యాసం చేస్తే ఏదైనా అలవాటు అవుతుంది. చెయ్యంగా నేను మొదట చూడకుండా చదివేవాడిని కదా. మొదట్లో అది కొంచెం కష్టంగా అనిపించేది. ఎక్కడ తప్పు పోతుందో గుర్తుండాలి. ముఖ్యాంశాలన్నీ అయిపోయిన తర్వాత ఐటమ్ తర్వాత అలవాటై ప్రాంప్టర్ వచ్చింది, ప్రాంప్టర్ అలవాటై ప్రాంప్టర్ తర్వాత ఈ కొత్త వచ్చినాయి స్పీడ్ పెట్టి, ఇప్పుడు ఇంకా కొత్త వచ్చేస్తుంది. అంటే సార్ మీరు జర్నలిజం చదివి వచ్చారా ఇందులోకి? జర్నలిజం కాదు, నేను చేసింది ఏంటంటే డిప్లొమా ఇన్ అడ్వర్టైజ్మెంట్, డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్, ఎంఏ ఇంగ్లీష్, బిఎస్సి, ఇలా ఉద్యోగానికి చదువుకి సంబంధం లేనివన్నీ చేశాను. కానీ అంటే దూరదర్శన్లో అన్ని పనులు చేశాం మేము. న్యూస్ కలెక్ట్ చేయటం, రాయటం, ట్రాన్స్లేట్ చేయటం, ఇవన్నీ. అంటే అప్పుడు అవి చేయటం ఒక సంతోషం, దానివల్ల లాభం తర్వాత తెలిసింది. ఇప్పుడు ఇంగ్లీష్లో వస్తుందమ్మా, టిక్కర్ అని ఉంటారు, అది ట్రాన్స్లేట్ చేయాలి. ఆ రోజు ట్రాన్స్లేటర్ రాకపోతే అది ఆగిపోతుంది, అందరికీ టెన్షన్. అదే మాకు అలవాటు అనుకో, తీసుకొని టగటగా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేవాడు. ఆ ట్రాన్స్లేషన్ ఎన్ని సందర్భాల్లో చదువుతూ లైవ్ చదువుతూ ఇస్తే అప్పటికప్పుడు ట్రాన్స్లేట్ చేసి చెప్పాను. అది గొప్ప అలవాటు. సార్ మీకు ఎంత ఉండే సార్ జీతం స్టార్టింగ్లో? ఎంత జీతంతో మీరు స్టార్ట్ అయ్యారు అందులో? మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పకూడదు, చెప్పరు కదా. అప్పుడు మొదట్లో 6,000 వచ్చేవి, తర్వాత పెంచారు. 6,000 అంటే ఇప్పుడు చాలా తక్కువ కదా సార్? అంటే అప్పట్లో 6,000 కదా. అదే అప్పట్లో. అవునవును. ఇప్పుడు 6,000 మా ఇంట్లో పని మనిషి కూడా తీసుకోదు. దీనికి నేను ఎందుకు చేస్తా అంటుంది. వర్క్ అవర్స్ ఎన్ని గంటలు ఉండే సార్ మీది? అట్లా అంటే ఎన్ని బులెటిన్స్, పొద్దునుంటే పొద్దున్న చేయాలి, సాయంత్రం ఉంటే సాయంత్రం చేయాలి. ఓకే. పర్టికులర్గా 8 గంటలు డ్యూటీ 10 ఇట్లా ఉండేది, ఆన్ పేపర్ ఉండేది, కానీ ఎన్నంటే అని చెయ్యాలి. స్క్రిప్ట్ రాసేవాళ్ళ సార్ మీరు? స్క్రిప్ట్ రాసేవాళ్ళు మొత్తం కాదు, కొన్ని ఐటమ్స్కి. అంటే మీకు ఇష్టమై రాసేవాళ్ళ లేకపోతే మీకు చెప్పేవాళ్ళు? ఎడిటర్ ఉంటాడు. అవును. మీకు ఐడియా ఉండుంటుంది, PTI UNI అని 2 న్యూస్ ఏజెన్సీలు ఉన్నాయి. అవి న్యూస్ ఇస్తూ వస్తాయి 24 గంటలు. వాటి మీద టెలి ప్రింటర్ అంటారు దాన్ని, వచ్చినవి ఎడిటర్ దగ్గరికి వెళ్తాయి, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయన చూసి ఈ ఐటమ్ ఇద్దాము, ఈ ఐటమ్ వద్దు అని టిక్ పెడతారు. టిక్ పెట్టినవి ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ ట్రాన్స్లేట్ చేయటానికి చిన్నవాళ్ళు కాదు, ఈవేళ చాలా పేరు పొందిన పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. వరదాచారి గారు, వేమూరి రాధాకృష్ణ, దామోదర స్వామి,
పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, పన్యాల రంగనాథరావు, ఈ పేర్లన్నీ కూడా మీరు వినుండరు. రామానాయుడు, ఇలాగా వీళ్ళందరూ కూడా వేరే పత్రికా ఆఫీసుల్లో పనిచేస్తున్న పెద్దలు. వాళ్ళని పిలిస్తే ఆ రోజుకి వచ్చి ట్రాన్స్లేట్ చేసి వెళ్ళేవాళ్ళు. అది మేము చదవాలి.